హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొత్త రూల్స్ అండి. డీఏ, పీఆర్సీ పెన్షన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు మరియు వారి భవిష్యత్తును నిర్ణయించే పెన్షన్ విధానంలో ఒక అత్యంత సంచలనమైన మరియు విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి డీఏ, పీఆర్సీ మరియు ముఖ్యంగా పదవీ విరమణ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ఒక భారీ అప్డేట్‌ను విడుదల చేసింది. ఈ వార్త వినగానే అటు ఉద్యోగ వర్గాల్లో కొంత కలవరం, ఇటు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్నటువంటి పాత పద్ధతులను పక్కన పెట్టి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇకపై రిటైర్మెంట్ ప్రక్రియ అనేది మనం ఊహించిన దానికి భిన్నంగా ఉండబోతోంది. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి అధికారిక ముసాయిదాలోని ప్రతి అంశాన్ని మనం చాలా లోతుగా మరియు వివరంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కొత్త నిబంధనల్లో అత్యంత ప్రధానమైన మరియు చర్చనీయాంశమైన అంశం ఏమిటంటే, ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మొత్తం 33 సంవత్సరాల సుదీర్ఘ సేవలను పూర్తి చేసుకుంటే సదరు ఉద్యోగి సదరు ఉద్యోగిని ప్రభుత్వం నేరుగా రిటైర్ చేయించే అవకాశం కల్పించబడింది. సాధారణంగా ఒక ఉద్యోగికి 62 ఏళ్లు నిండిన తర్వాతే పదవీ విరమణ ఉంటుంది. కానీ ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 ప్రకారం వయసుతో సంబంధం లేకుండా 33 ఏళ్ల సర్వీస్ నిండితే చాలు ప్రజా ప్రయోజనం పేరిట వారిని విధుల్లో నుంచి తప్పుకోమని ప్రభుత్వం ఆదేశించవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి 22 ఏళ్లకే ఉద్యోగంలో చేరితే అతనికి 55 ఏళ్ళు వచ్చేసరికి 33 ఏళ్ల సర్వీస్ పూర్తవుతుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాలను ఉపయోగించి అతని అతన్ని రిటైర్ చేయవచ్చు. మరి ఇది ఉద్యోగి యొక్క అధికారిక పదవీ విరమణ వయస్సు రాకముందే జరిగే ప్రక్రియ కాబట్టి దీనిపై ఉద్యోగ సంఘాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే ఇలా 33 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి రిటైర్ చేయించడం వల్ల ఉద్యోగికి ఆర్థికంగా ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది. ఆ ఉద్యోగి తన సర్వీస్‌లో గరిష్ట కాలమైన 33 ఏళ్లను పూర్తి చేసుకున్నాడు. కాబట్టి అతనికి రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలు 100% వర్తిస్తాయి. మరి ఈ కొత్త ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల ప్రకారంగా ఏ ఉద్యోగి అయినా 33 ఏళ్ల సర్వీస్ మార్కుకు దాటగానే దగ్గరగా ఉంటే వారికి ప్రభుత్వం కనీసం 3 నెలల ముందుగానే అధికారికంగా నోటీసులు జారీ చేయాలి. ఒకవేళ సదరు నియామక అధికారి ఉద్యోగి ముందస్తు నోటీసు ఇవ్వడంలో విఫలమైతే ఆ నిబంధన మారుతుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆ ఉద్యోగిని 3 నెలల కాలానికి సమానమైన జీతభత్యాలను ఒకేసారి చెల్లించి తక్షణమే పదవీ విరమణ చేయించాల్సి ఉంటుంది. మరి ఇది ప్రభుత్వానికి ఒక రకమైన విశేష అధికారాలను కట్టబెట్టడమే కాకుండా పరిపాలనలో మార్పులు చేయడానికి ఉపయోగపడే ఒక సాధనంగా మారుతుంది. దీంతో పాటు రిటైర్ అయ్యే ఉద్యోగికి ప్రభుత్వం మరొక కీలకమైన వెసులుబాటును కూడా కల్పించింది. అది పెన్షన్ కమ్యుటేషన్. పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని అంటే సాధారణంగా 40% వరకు ఉద్యోగి విక్రయించుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును పొందే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ అయిన వెంటనే తన కుటుంబ అవసరాల కోసం లేదా పిల్లల పెళ్ళిళ్ళు, ఇళ్ల నిర్మాణం వంటి పనుల కోసం భారీ మొత్తాన్ని ఒకేసారి పొందే వీలుంటుంది. మరి ఈ పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనను మరింత సరళీకరిస్తూ ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసిన ఈ నూతన ముసాయిదాలో ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ పైన ఉద్యోగుల నుండి మరియు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20వ తేదీలోపు రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు తమ లిఖితపూర్వక అభిప్రాయాలను మరియు సలహాను అందజేయాలని కోరింది. మరి ఈ 2026 పెన్షన్ నిబంధనను రాష్ట్ర ఆర్థిక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. వాస్తవానికి ఇప్పటివరకు మన రాష్ట్రంలో
80వ సంవత్సరం రూపొందించిన ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 నిబంధనలే అమల్లో ఉన్నాయి. సుమారు 46 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం తమ పాత నిబంధనల స్థానంలో ఈ కొత్త 2026 నిబంధనలను తీసుకురావడం ఒక చారిత్రాత్మక మార్పుగా చెప్పవచ్చు. ఈ కొత్త ముసాయిదా కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. ఇది ఏకంగా 98 పేజీల సుదీర్ఘమైన డాక్యుమెంట్. ఇందులో ప్రతి చిన్న నిబంధనను మరియు పెన్షన్ లెక్కించే విధానాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా వివరించింది. కానీ ఈ 98 పేజీల నిబంధనలో 33 ఏళ్ల సర్వీస్ తర్వాత బలవంతంగా లేదా ముందస్తు రిటైర్ చేయించే అంశంపై సరైన స్పష్టత లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఈ అధికారుల చేతుల్లోకి వెళ్తే ఉద్యోగుల పట్ల ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, రాజకీయ కారణాలతో లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో ఉద్యోగులను అకాలంగా రిటైర్ చేయించే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే ఈ ముసాయిదాను పూర్తిగా అధ్యయనం చేసి తమ అభ్యంతరాలను మరియు సవరణను ప్రభుత్వం ముందు ఉంచాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల సర్వీసు చేస్తేనే పెన్షన్ పొందడానికి అర్హత సాధిస్తారు. అదేవిధంగా పూర్తి పెన్షన్ పొందాలంటే గరిష్టంగా 33 ఏళ్ల సర్వీసు అవసరము. ఈ లెక్కల ప్రకారంగా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు చివరగా తీసుకున్న వేతనంలో 50% మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌గా పొందవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కనీసం 20 సంవత్సరాల అర్హత సర్వీసు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు ఎప్పుడైనా వీఆర్ఎస్ తీసుకోవచ్చు. అయితే వారు చేసిన సర్వీస్ కాలం ప్రాతిపదికన మాత్రమే పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముసాయిదాలో డీఏ బకాయిల చెల్లింపులు మరియు పీఆర్సీ అమలుకు సంబంధించిన అంశాలను కూడా స్పృశించే అవకాశం ఉంది కాబట్టి, మరి రాబోయే రోజుల్లో దీనిపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఈ నిబంధనలను చట్టబద్ధం చేస్తుంది. సో, అప్పుడే ఉద్యోగుల భవిష్యత్తుపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఏదేమైనా 2026 నుండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.